హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఈ రోజు మనం ఒక అత్యంత భావోద్వేగభరితమైన మన మనసుల్ని లోతుగా తాకే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. కుటుంబం, అంతులేని త్యాగం, అలాగే నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యం. ఈ మూడింటి చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథను మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి దృశ్యాన్ని ఊహించుకోండి. రాత్రి 11 గంటల సమయం. వర్షం కుండపోతగా కురుస్తోంది. ఒక పాత ఇంటి బయట చలిలో వణుకుతూ ఆకలితో ఒక తల్లి కూర్చొనుంది. ఆమె చేతిలో ఒక పాత టిఫిన్ డబ్బా ఉంది. తన బిడ్డ ఎప్పుడు వస్తాడా అని ఆమె కళ్ళు ఆ చీకట్లో ఎదురుచూస్తున్నాయి. ఆ సమయంలో ఆకాశం వైపు చూసి దేవుడితో ఆమె అన్న ఒకే ఒక్క మాట, "నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు దేవుడా." ఈ ఒక్క వాక్యంలో ఎంత ప్రేమ ఉందో అంతకు మించిన బాధ దాగి ఉంది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక హృదయ విదారకమైన వ్యత్యాసముంది. ఒకవైపు అభాగ్యురాలిగా మారి వర్షంలో ఎదురుచూస్తున్న తల్లి, కుడివైపున చూస్తే పెద్ద ఆఫీసరై ఖరీదైన కార్లు, పెద్ద ఇంటితో విలాసవంతమైన జీవితం గడుపుతున్న కొడుకు. అసలు ఆశ్చర్యమేంటంటే తనను ఆ స్థాయికి తీసుకొచ్చిన తల్లి పరిస్థితి అతనికి కనీసం పట్టింపులేదు. ఇంతటి విషాదకరమైన దూరం, ఈ అంతులేని నిర్లక్ష్యం అసలు ఎలా మొదలైంది, ఎక్కడ పొరపాటు జరిగింది? ఇది తెలుసుకోవాలంటే మనం కాస్త గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. మొదటి భాగం, పేదరికం, భారం. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, లక్ష్మమ్మ, రాములు అనే ఒక పేద రైతు కుటుంబంతో మొదలవుతుంది. కార్తీక్ పుట్టిన క్షణం నుంచే ఆ తల్లి తన కడుపు ఆకలిని సైతం పక్కన పెట్టి కేవలం తన బిడ్డ భవిష్యత్తు కోసమే బ్రతకడం మొదలుపెట్టింది. ఆ తల్లి చేసిన త్యాగాలు కాలక్రమేణా ఎలా పెరిగాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కార్తీక్ చిన్నప్పుడు తీవ్ర జ్వరంతో ఉన్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో కురుస్తున్న వర్షంలో బిడ్డను గుండెలకు హత్తుకుని ఏకంగా 3 కిలోమీటర్లు నడిచి పక్క ఊరి ఆస్పత్రికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఫీజు కట్టలేక మాస్టారు బయట నిలబెడితే అతనికి తెలియకుండా తన పెళ్లినాటి బంగారు గాజులు అమ్మేసి మరీ ఫీజు కట్టింది. అటు తర్వాత కార్తీక్ ఇంజనీరింగ్ చదువు కోసం ఏకంగా వాళ్లుంటున్న ఆ ఒక్క ఇంటిని కూడా అమ్మేసి అద్దె ఇంటికి మారిపోయింది. ఆ చీకటి రాత్రి జ్వరంతో ఉన్న బిడ్డను తీసుకొని ఆస్పత్రికి వచ్చినప్పుడు డాక్టర్ ఆశ్చర్యపోయి ఒక మాట అడిగాడట, "మీరు తల్లేనా?" అని. అప్పుడు లక్ష్మమ్మ చెప్పిన సమాధానం వింటే మన హృదయాలు కదిలిపోతాయి. "తల్లి కాకపోతే ఇంత దూరం ఇలా వచ్చేదాన్నా బాబూ" అంది. తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం తన బిడ్డ ప్రాణం కోసమే ఆరాటపడే ఆ నిస్వార్థమైన తెగువ ఏంటో ఈ ఒక్క వాక్యం చెప్తుంది. ఇక రెండవ భాగం, రేపటి కోసం గతాన్ని అమ్మేయటం. హఠాత్తుగా గుండెపోటుతో భర్త మరణించడంతో లక్ష్మమ్మ ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. కాని బాధపడే సమయం ఆమెకు లేదు. భర్తను కోల్పోయిన బాధను గుండెల్లోనే దాచుకుని కొడుకు కోసమే పోరాటం మొదలుపెట్టింది. పగలు పొలాల్లో కఠినమైన కూలీ పనులు చేసేది. రాత్రిపూట ఇతరుల ఇళ్లలో పాత్రలు తోమేది. ఎవరైనా కొత్త చీరెందుకు కొనుక్కోలేదు అని అడిగితే, "నా కొడుకు బాగా చదివి పెద్దవాడివవ్వడమే నా కొత్త చీర బాబు" అని నవ్వి ఊరుకునేది. తన కలల్ని, గతాన్ని మొత్తం కొడుకు రేపటి భవిష్యత్తు కోసం త్యాగం చేసింది. మూడవ భాగం, విజయానికి మూల్యం. ఎట్టకేలకు ఆ తల్లి కల నెరవేరింది. కార్తీక్ చదువు పూర్తయింది. హైదరాబాద్ లాంటి నగరంలో అడుగుపెట్టాడు. అద్భుతమైన విజయం సాధించాడు. కాని ఆ విజయానికి వాళ్లు చెల్లించిన మూల్యమేమిటో చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో బాధాకరమైన విషయం గమనించాలి. డబ్బు, హోదా పెరిగే కొద్దీ మనిషి ఎలా మారిపోతాడో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నగరానికి వెళ్లిన కొత్తలో ప్రతిరోజూ తల్లితో సంతోషంగా మాట్లాడేవాడు కార్తీక్. కాని పెద్ద ఉద్యోగం రాగానే తల్లి ఫోన్ చేస్తే, "నేను బిజీ, తర్వాత మాట్లాడతా" అని విసుక్కోవడం మొదలుపెట్టాడు. పండుగ రోజు తల్లి తనకోసం ఇష్టమైన లడ్డూలు చేసి రాత్రంతా ఎదురుచూస్తుంటే కనీసం ఇంటికి రావడానికి టైం లేదు అని చెప్పే స్థాయికి అతని నిర్లక్ష్యం చేరుకుంది. అయినా సరే ఆ తల్లి మాత్రం గ్రామస్తుల ముందు తన కొడుకు పెద్ద ఆఫీసర్ అని చెబుతూ అతని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటూనే వచ్చింది. ఇదే మన 4వ భాగం, మర్చిపోయిన త్యాగం. ఒక కొడుకుగా కార్తీక్ ప్రవర్తన ఎంత దారుణంగా, భావోద్వేగరహితంగా మారిపోయిందో మనమిప్పుడు చూస్తాం. కార్తీక్ తన ఇష్టప్రకారం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి లక్ష్మమ్మ తన పాత చీరకే ఇస్త్రీ చేయించుకుని ఎంతో మురిపెంగా వెళ్ళింది. కాని అక్కడ తన ధనిక స్నేహితుల ముందు పల్లెటూరి తల్లిని చూసి కార్తీక్ సిగ్గుపడి ఏమన్నాడో తెలుసా? "అమ్మా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు" అని అందరి ముందు అవమానించాడు.
ఆ మాట ఆమె గుండెను ముక్కలు చేసినా కొడుకు సంతోషం కోసం ఆ తల్లి నవ్వుతూనే తన బాధను దిగమింగుకుంది. 5వ భాగం కారణాలేని ప్రేమ. ఈ కథ చివరి దశకు వచ్చేసింది. లక్ష్మమ్మ తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంది. గ్రామస్తులు ఫోన్ చేస్తే బిజినెస్ మీటింగ్లో ఉన్నానంటూ ఏకంగా 2 రోజుల ఆలస్యంగా వచ్చాడు కార్తీక్. తీర 2 రోజుల తర్వాత వచ్చిన కొడుకుని చూసి ప్రాణాలు పోతున్న ఆ చివరి క్షణాల్లో కూడా ఆ తల్లి అడిగిన మొదటి మాటేంటో తెలుసా? బాబూ, తిన్నావా? ఎంత విచిత్రం కదా! మరణశయ్యపై ఉండి కూడా తన ప్రాణం గురించి కాకుండా తన కొడుకు ఆకలి గురించే ఆమె తపనపడింది. ఆ తర్వాత కార్తీక్కు ఇంట్లో ఒక పాత డబ్బా దొరికింది. అందులో ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు చూసి అతను కుప్పకూలిపోయాడు. మొదట అతనికి తెలియకుండా అమ్మమ్మ వేసిన బంగారు గాజుల రసీదు, రెండవది తన చదువుకోసం ఆమె పడిన కష్టానికి సాక్ష్యమైన ఫీజు బిల్లులు, మూడవది తన చిన్ననాటి ఫోటోలు, ఇక చివరగా ఆమె రాసిన ఒక లేఖ దొరికింది. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నీకోసం ప్రార్థిస్తూనే ఉంటాను, ఎందుకంటే తల్లి ప్రేమకు కారణాలుండవు బాబూ అని అందులో ఉంది. ఆ త్యాగాల విలువ తెలిసేసరికి అతనికి కన్నీళ్లు ఆగలేదు. తప్పు తెలుసుకున్న కార్తీక్, అమ్మా నన్ను క్షమించు అని గుండెలవిసేలా ఏడుస్తూ అడిగాడు. అప్పుడు లక్ష్మమ్మ ప్రాణాలు వదులుతూ చెప్పిన చివరి మాట ఇది: తల్లి తన పిల్లలను ఎప్పుడూ క్షమించాల్సిన అవసరం రాదు బాబూ. నిజమైన తల్లి ప్రేమకు ఎలాంటి షరతులు, అంచనాలు ఉండవని, దానికి క్షమాపణలు అవసరం లేదని ఈ వాక్యం మనకు చాటి చెబుతోంది. ఇదంతా చూశాక మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అమ్మ ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోకముందే ఆ అమూల్యమైన విలువను మనం గుర్తిస్తామా? డబ్బు, స్థానం, గౌరవం ఇవన్నీ మనిషికి తాత్కాలికమే. కాని మన బాధను మనకన్నా ఎక్కువగా ఫీలయ్యేది ఒక్క తల్లి మాత్రమే. ఆమె ఉన్నప్పుడే ఆ విలువను అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అమ్మ తిరిగి దొరకదు. ఈ భావోద్వేగాలు కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన చుట్టూ జరుగుతున్న వాస్తవం కూడా. ఈ అమూల్యమైన సందేశాన్ని మనందరం గుర్తుంచుకుందాం. మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.